ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? దేవునితో మీ సావాసం ఎలా ఉంది? మరి దేవునిలో నీ ప్రార్థన జీవితం బలపడుతుందా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ఆయన కృప లేనిది మనం ఈరోజు ఈ రీతిగా ఉండలేము కనుక, ఆయన హస్తపు నీడలో నీవు నేను జీవిస్తున్నాము కనుక ఆయన పని చేసే వారంగా ఉండాలి, ఆయన చిత్తానికి లోబడే వారంగా ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును ధరించుకున్న వారమై, ఆయన నీతి కిరీటమును ధరించుకున్న బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలా. క్రైస్తవుడు అంటే ఇతరులు చూసినప్పుడు వీరిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, దేవుని శక్తి ఉంది, ప్రార్థనా పరులు, వీరి జోలికి వెళ్ళకూడదు అన్న ఒక గొప్ప సాక్షిగా నువ్వు ఈ లోకంలో జీవించాలా. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చాడు. ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమను ప్రకటిస్తున్నావా? లేక లోకానుసారంగా అందరి వలె మరి జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నువ్వు సావాసం చేస్తున్న సమయంలో ఈ లోకాన్ని ప్రేమించాలా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డని నువ్వు క్షమించాలి, ప్రేమించాలా, దేవుని ప్రేమను ప్రకటించే రీతిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో అభిషేకం పొందిన నీవు నేను ఈ లోకంలో ఆయన చిత్తానికి లోబడాల్సిందే. ఆయన రాజ్యం చేరుకోవాలంటే ఈ లోకంలో అనేకమైన తగ్గింపు కావాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి అంటే ఇతరులు ఎన్ని మాటలు అన్నప్పటికీ నువ్వు ఓర్పు సహనం కలిగి నువ్వు జీవించాలి ఈ లోకంలో. ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు ప్రభువారు ఆ శిలువ మరణాన్ని నీ కొరకు నా కొరకు పొందారు. మనం చేసిన ఘోరమైన పాపముల నిమిత్తమైన శరీరం అంతా దున్నబడ్డది. కానీ ఈ లోకంలో ఆయన పని నువ్వేమి చేస్తున్నావు? ఆయన అంతగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, కానీ ఈ లోకంలో ఆయన కొరకు ఏమీ చేయలేకపోతున్నాము. దుష్టులంగా, దౌర్భాగ్యులంగా, నీచులంగా, కడు పాపులంగా జీవిస్తున్నాము. కానీ ఏమాత్రం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా, దేవునికి మహిమ ఘనత తెచ్చే రీతిగా ఏమాత్రం జీవించలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు ఆయన బిడ్డగా జీవించాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఈ లోకంలో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రాజ్యము చేయబోతున్నాడు. దేవుడు త్వరగా రానయ్యున్నాడు. ఆ రాకడ సమయంలో నువ్వు ఈ లోకంలో ఎంతవరకు ఆయన పని చేశావో ఆ తీర్పు దినమున దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నీ కాడ సమాధానం ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గర్జించు సింహం వలె వస్తున్నాడు. ఈ లోకంలో ఎవరెవరి పాపములు, ఎవరెవరి పరిశుద్ధతను బట్టి తీర్పు తీర్చనయ్యుంటున్నాడు. ఆ తీర్పు దినమున నీ పరిశుద్ధ జీవితం ఏ రీతిగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి విశ్వాసమైన మాటలు, ఎందరో దైవజనులు చెప్పిన మాటలు, విశ్వాసులు చెప్పిన మాటలు ఎన్నో వింటున్నాము, కానీ ఏమాత్రం మారలేకపోతున్నాము, ఏమాత్రం దేవుని చిత్తానికి లోబడలేకపోతున్నాము. ఇంకా దేవుని రాకడ ఆలస్యంగా ఉందిలే, మరి అప్పుడు క్షమించమంటే దేవుడు క్షమిస్తాడులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని మార్లు మరి చెప్పినప్పటికీ నువ్వు మారకపోతే, ఎన్ని అవకాశాలు ఇచ్చినా అవకాశాలు ఉపయోగించుకోలేకపోతే శాపగ్రస్తమై మరి నా నిత్య నరకాగ్నికి లోనైపోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఈ క్షణమే నీ హృదయం మారాలని, తలంపులు మారాలని, ఆలోచనలు మారాలి, నీ నిర్ణయాలు మారాలి. దేవునిలో ప్రతిదీ దేవుని చిత్తమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సాతానుడికి గర్జన, వణుకు, భయం పుట్టే రీతిగా నీ పరిశుద్ధత జీవితం ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో నీతి, న్యాయం, ధర్మం ఉండాలి. నీవు దారిన వెళ్తుంటే వీరు పరిశుద్ధులు, వీరు మరి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నవారు, యథార్థమంతులు, నీతిమంతులు, వీరి జోలికి పోకూడదని ఒక గొప్ప సాక్షిగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రాజ్యము చేయబోతున్నాడు. అగ్నినేత్రములు ధరించుకొని ఈ లోకంలో తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? కడబుర స్వరం వినగానే అనేకులు ఎత్తబడుతున్నారు, విడవబడుతున్నారు. ఏ గుంపులో నీవు ఉన్నావు? ఎత్తబడే రీతిగా ఉన్నావా? విడవబడే రీతిగా ఉన్నావా? నీ జీవితము, నీ ప్రయాసం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి సరి చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉగ్రతకు నువ్వు కారణం కావద్దు. ఆయన రాజ్యానికి నువ్వు వేచి చూసే రీతిగా, సంతోషంగా, ఆర్భాటంతో ఆయన రాకడికి నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి తప్ప, అయ్యో దేవుని రాకడ వస్తుంది, నేను పాపంతో నిండిపోయాను కదా, ఎక్కడ నరకంలో పడిపోతానా అనే భయం నీలో ఉండవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని రాకడికి, ప్రభువా నా యేసయ్య వస్తున్నాడు, నా యేసయ్యతో నేను జీవించాలి, నా తండ్రితో నేను ఉండాలని ఒక సంతోషం, ఆనందం, ఆర్భాటం నీలో ఉన్నట్లయితే ఈ లోకంలో నీవు గొప్పగా ఆశీర్వదించబడి ఆ రాజ్యంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలకి కారణంగా నీవు ఉంటావు. అనేకులకి నువ్వు ఒక సాక్షి బిడగా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవుని పని చేయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. కొన్ని ఆత్మలైన రక్షించే రీతిగా ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చెప్పిన ప్రతి పనిని
పనిని నువ్వు చేసే రీతిగా ఉండాలి. వాక్యానుసరమైన జీవితం కలిగి ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో ఏమి మాట్లాడనై ఉన్నాడో ఆ వాక్యానుసరమైన జీవితాన్ని ఈ లోకంలో నువ్వు నెరవేర్చాలి. నీవు, నీ కుటుంబము, ప్రతి ఒక్కరూ ప్రయాసపడే రీతిగా ఉండాలి. నిర్లక్ష్యములు చేయవద్దు. ఆయన దక్షిణ హస్తం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంది. ఆయన అభిషేకమును అనుదినము పొందుకోవాలి. ప్రతిరోజు అభిషేకించబడాల, ప్రతి క్షణము అభిషేకించబడాల. నీ నోటిని, నీ తలంపుని, నీ చూపుని, నీ ఆలోచన, వినికిడి శక్తి, సమస్త హృదయ అంతరంగాన్ని నీవు దేవునికి అప్పగించాలా. ఏ మాత్రం కూడా లోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలో ఆయన బిడ్డగా జీవించి నిత్య రాజ్యానికి వారసుడు కావాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.